బీసీ మహిళా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడి తెగబడడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆమెకు పూర్తి స్థాయిలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తుంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసు సమక్షంలో జరగడం చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని ఆయన వాపోయారు. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా అన్నట్టుగా వ్యవహారం ఉందని భరత్ పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఏడాది పైన వైసీపీ శ్రేణులపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. వేలాది మంది కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేస్తున్నారని, ఈవేళ నాటిన విత్తనం రేపొద్దున మహావృక్షమై పర్యవసనాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు. ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాలు వచ్చి రాళ్ల దాడి చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారనంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనే అనుమానం వస్తూ ఉంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు, పాకిస్తాన్లో ఉన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిపి. ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది, మీరు అది మర్చిపోబాకండి. ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్ళు. దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ దాడిని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఉప్పాల హారిక గారికి మేము పూర్తి స్థాయిగా అండగా నిలబడతాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడతారు. ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం.